ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఒకే ఒక వ్యక్తి దేశం ప్రజలను ఆకర్షిస్తున్నాడు. అతనే అజిత్ దోవల్. జాతీయ భద్రతా సలహాదారు. 80 ఏళ్ల వయసులో ఆయన ఎంత చురుగ్గా పనిచేస్తున్నారో యావత్ దేశ ప్రజలు గమనించే ఉంటారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ నుంచి కందహార్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ అయినప్పుడు, తాజాగా ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఆయన పక్కా ప్లానింగ్తో శత్రువులను చిత్తు చేసి ఎత్తుగడలు వేసి శబాష్ అనిపించుకున్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అజిత్ దోవల్ సేవలను వాడుకుంటున్నారు. మోదీ ఆయనకు ఎన్ఎస్ఏ చీఫ్ పదవిని అప్పగించారు. ఒక విధంగా చెప్పాలంటే కేంద్రంలోని క్యాబినెట్ మంత్రి హోదా కల్పించారు. ఇండియన్ జేమ్స్ బాండ్గా కూడా ఆయన దేశ ప్రజలకు పరిచయమే. ప్రత్యేక కథనంలో దోవల్ గురించి మరికొన్ని ఆసక్తికర ఘటనలపై ఒక లుక్ వేద్దాం. అజిత్ కుమార్ దోవాల్ విషయానికొస్తే ప్రస్తుతం ఆయన గురించి పరిచయం అక్కర్లేదు. దేశంలో ఏదైనా అతిపెద్ద సంఘటన జరిగిందంటే దేశ ప్రజలకు ఠక్కున గుర్తొచ్చేది అజిత్ కుమార్ దోవాల్ పేరు. ప్రస్తుతం ఆయన జాతీయ భద్రతా సలహాదారు చీఫ్గా వ్యవహరిస్తున్నారు. అత్యంత ప్రతిభ కలిగిన అధికారిగా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన చేసే అద్భుతమైన పనుల కారణంగా ఆయనను జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఆయన పేరుతో సినిమాలు తీశారంటే ఆయన ప్రజాదరణ ఎంత తేలిగ్గానూ ఊహించుకోవచ్చు. ఇక దోవాల్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు వింటే మీలో కూడా దోవాల్ పట్ల గౌరవం పెరుగుతుంది. ఇక అజిత్ కుమార్ దోవాల్ విషయానికి వస్తే 1945లో ఉత్తరాఖండ్లోని పౌరి అనే గ్రామంలో జన్మించారు. ఆయన కుటుంబం గురించి పెద్ద తెలియదు, కానీ ఆయన తండ్రి గుణానంద దోవాల్ ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్గా పనిచేశారు. 1968లోనే ఆయన సివిల్ సర్వీసెస్ లో క్వాలిఫై అయ్యి కేరళ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. ఇక దోవాల్ విషయానికి వస్తే ఆయన గూఢచారిగా ఈశాన్య రాష్ట్రాల్లో దీర్ఘకాలం పాటు పనిచేశారు. అక్కడ చురుగ్గా ఉన్న తిరుగుబాటుదారుల గురించి సమాచారాన్ని సేకరించేవారు. అదే సమయంలో ఆయన మయన్మార్ లోని రఖైన్, అరకాన్ లో దీర్ఘకాలం పాటు గడిపారు. అక్కడి నుంచి చైనాలో ప్రవేశించి అక్కడ తిరుగుబాటుదారుల నుంచి సమాచారం సేకరించారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఆయన అతిపెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అక్కడ 7 మంది లాల్ డేంగా కామ్రేడ్లలో 6 మందిని జనజీవన స్రవంతిలోకి తెచ్చి అక్కడ శాంతిని పునరుద్ధరించడానికి ప్రయత్నించారు. ఇండియా చరిత్రలో అతి చిన్న వయసులో అత్యుత్తమ సేవలకు గాను ఇండియన్ పోలీస్ మెడల్ గెలుచుకున్న మొదటి వ్యక్తిగా దోవాల్ నిలిచారు. నిబంధనల ప్రకారం 17 సంవత్సరాల సర్వీసు పూర్తి చేస్తే కానీ ఈ మెడల్ కు అర్హులు కారు. కానీ దోవాల్ చేసిన అత్యద్భుతమైన పనితీరుకు మెచ్చి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనకు అవార్డు ప్రదానం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో విజయవంతంగా మిషన్ పూర్తి చేసిన తర్వాత దోవాల్ పాకిస్తాన్ వెళ్లారు. ఇక దోవాల్ పాకిస్తాన్లో 6 సంవత్సరాల పాటు గూఢచారిగా పనిచేశారు. దేశం కోసం అక్కడి నుంచి పూర్తి సమాచారం సేకరించారు. సమాచారం సేకరించడానికి ఆయన పలుమార్లు మారువేషాల్లో తిరగాల్సి వచ్చిందని చెప్పేవారు. ఆయన తరచూ పాకిస్తాన్లో ఒక మసీదు వద్ద జరిగిన ఘటన గురించి బహిరంగంగానే చెప్పేవారు. ఒకసారి మారువేషంలో, అంటే మొత్తం ముస్లింలు ధరించే దుస్తులతో వస్తుంటే ఒక వ్యక్తి కొద్ది దూరంలో ఒక మూలన కూర్చుని ఉన్నాడు. తెల్లటి గడ్డంతో ఉన్న వ్యక్తి తనను పిలిచి మరీ మీతో మాట్లాడాలని అడిగాడు. తాను అతనికి వద్దకే వెళ్లేసరికి నువ్వు హిందువే కదా అని అడిగాడు. దానికి తాను కాదు, తాను ముస్లిం అని చెప్పా. ఆ తర్వాత ఆ వ్యక్తి తనను 4 లేదా 5 వీధుల అవతల చిన్న గదిలోకి తీసుకువెళ్లి మరోసారి నువ్వు హిందువే అని గట్టిగా అడిగాడు. అయినా దోవాల్ కాదు అని నిరాకరించాడు. దీనికి దోవాల్ మీరెందుకు మరీ తనను హిందువా అని అడుగుతున్నారని ప్రశ్నించాడు. దానికి ఆ తెల్లగడ్డం వ్యక్తి నీ చెవికి పోగు వేసిన రంధ్రం ఉంది, దాన్ని బట్టి చెబుతున్నాను. హిందువులు చెవి పోగుల కోసం చెవులు కుట్టుకుంటారు, అదే ముస్లింలు చెవులను కుట్టుకోరని చెప్పాడు. దీనికి దోవాల్ తాను పుట్టింది హిందువే అయినా తర్వాత ముస్లింగా మతం మార్చుకున్నానని జవాబిచ్చాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి వెంటనే చెవిరంధ్రాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పూడ్చుకోవాలని సలహా ఇచ్చాడు. దీనికి దోవాల్ తన గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నారని ప్రశ్నించాడు. దీనికి అతను జవాబిస్తూ తాను కూడా హిందువే అంటూ తన కబోర్డ్లోని శివాజీ, దుర్గామాతల విగ్రహాలను చూపించాడు. తన కుటుంబం మొత్తాన్ని ముస్లింలు హత్య చేశారు, ఇక మిగిలింది తాను ఒక్కడినే అని చెప్పాడని దోవాల్ పలు సందర్భాల్లో పాకిస్తాన్లో జరిగిన విషయం గురించి చెప్పేవారు.
ఇక పంజాబ్లో 1980 దశకంలో ఖలిస్తానీ ఉద్యమం ఊపందుకుంది. సిక్కులు ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలని ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున బీభత్సం సృష్టించారు. 1984 లేదా అంతకంటే ముందు దేశవ్యాప్తంగా ఖలిస్తానీలు ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని గడగడలాడించారు. ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపించిన జర్నేల్ సింగ్ భింద్రన్వాలీ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని అడ్డా చేసుకుని చేయని అరాచకం లేదు. పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు బీభత్సం సృష్టించాడు. ప్రముఖ నాయకులను దారుణంగా హత్య చేయించాడు. అమృత్సర్ లో అడుగు పెట్టాలంటే భయపడేవారు. అలాంటి సమయంలో దోవాల్ పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్ గా గోల్డెన్ టెంపుల్లో అడుగుపెట్టి ఖలిస్తాన్ సెపరేటిస్టులలో ఒకరిగా కలిసిపోయాడు. వారి నమ్మకం పొందాడు. దీంతో వారికి తప్పుడు సలహాలిచ్చి తప్పుదోవ పట్టించాడు. గోల్డెన్ టెంపుల్లో ఎవరు ఎక్కడ ఉండేది, ఆయుధాలు ఎక్కడ ఉండేది తదితర సమాచారం ఇండియన్ ఆర్మీకి అందించాడు. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించి భింద్రేన్వాలాను చంపేసింది. దోవాల్ సాయం వల్లే ఆపరేషన్ బ్లూ స్టార్ విజయవంతమైంది. అటు తర్వాత ఇందిరాగాంధీని ఆమె సిక్కు గార్డులు అక్టోబర్ 31, 1984లో తుపాకీతో కాల్చి చంపారు. ఇక దోవాల్ సిక్కింను ఇండియాలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇండియా 3వ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎంకే నారాయణన్ వద్ద స్వల్పకాలం పాటు కౌంటర్ టెర్రరిజం పై శిక్షణ పొందారు. అటు తర్వాత దోవాల్ ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన IC-814 హైజాక్ అయినప్పుడు ఆఫ్ఘనిస్తాన్కు పంపించారు. పాక్ టెర్రరిస్టులు మసూద్ అజార్ను విడుదల చేయాలని నేపాల్లో విమానాన్ని హైజాక్ చేశారు. ప్రయాణికులను విడిపించుకురావాలని దోవాల్ను ఆఫ్ఘనిస్తాన్కు పంపించారు. అప్పటి వాజ్పేయి ప్రభుత్వం హైజాక్కు తాలిబన్లు కాదు, పాకిస్తాన్కు చెందిన ISIల సాయం చేశారని, లేదంటే వీరు ధైర్యంగా హైజాక్ చేసేవారు కాదని చెప్పారు దోవాల్. కాగా అజిత్ దోవాల్ 1971 నుంచి 99 వరకు 15 విమానాలు హైజాక్ కాకుండా కాపాడారు. కాగా అజిత్ దోవాల్ దోవాల్ వివాహం చేసుకున్నారు. ఆమె గృహిణి. ఆయనకు 2 పిల్లలు ఉన్నారు. వారి పేర్లు వివేక్ దోవాల్, శౌర్య దోవాల్. కంటే ముందు అజిత్ దోవాల్ మల్టీ ఏజెన్సీ సెంటర్ ఏర్పాటు చేశారు. అలాగే జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇంటెలిజెన్స్ ని ఏర్పాటు చేశారు. ఈ 2 కంపెనీలు కలిసి అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలను సింగిల్ ప్లాట్ఫామ్ పైకి తెచ్చి కౌంటర్ టెర్రరిజంపై ఫోకస్ పెట్టాలనేవారు. ఇక అజిత్ దోవాల్ అత్యంత తెలివైన వ్యక్తి అని చెబుతారు. ఎదుటివాడి మనసులో ఏముందో వెంటనే పట్టేస్తాడంటారు. కశ్మీర్లో యాసిన్ మాలిక్, షబీర్ షా, పాకిస్తాన్కు అనుకూలుడైన సయ్యద్ అలీషా గిలానీలను ఒకే వేదికపై తెచ్చి చర్చలు జరిపారు. 2004లో డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దోవాల్ను ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా నియమించింది. ఇక అజిత్ దోవాల్ పదవి విరమణ తర్వాత 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వెంటనే మోదీ సర్కార్ దోవాల్ సేవలను వినియోగించుకోవాలనుకుంది. వెంటనే దోవాల్ను NSA చీఫ్గా నియమించింది. అలాగే ఇస్లామిక్ స్టేట్ 46 మంది నర్సులను బందీలుగా చేసుకున్నప్పుడు దోవాల్ వారిని విడుదల చేయించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఉరిలో సర్జికల్ స్ట్రైక్ విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించింది కూడా దోవాలే. అజిత్ దోవాల్ డోక్లాం ప్రతిష్టంభనను పరిష్కరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాటుదారులు దూరకుండా పరిష్కారం కనుగొన్నారు. పుల్వామా దాడి తర్వాత జైషే మహ్మద్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా బాలాకోట్పై దాడులు చేసి ప్రతీకారం తీర్చుకోవడానికి దోవాలే కారణం. ఇక వెటరన్ స్పై మాస్టర్ అత్యంత జాగ్రత్తగా ఉంటారట. అతను ఇప్పటికీ సాధారణ మొబైల్ వాడతారట. ఎందుకంటే అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు వాడితే ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమాచారాన్ని ట్యాప్ చేసి కీలకమైన సమాచారాన్ని తస్కరిస్తాయని ఆయన ఎల్లప్పుడూ సాధారణ మొబైలే వాడుతూ ఉంటారట. ఇక తాజాగా పహల్గాంలో పాక్ టెర్రరిస్టుల దాడుల తర్వాత దోవాల్ మరోమారు పూర్తి యాక్టివ్ అయ్యారు. ఇటు చైనా విదేశాంగ మంత్రులతో పాటు ప్రపంచ దేశాల నాయకులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ పాక్ను ఈ ఎపిసోడ్లో ఏకాకిని చేశారు. మొత్తానికి యావత్ దేశంలో మరోమారు దోవాల్ పేరు మారుమోగిపోతోంది. రాబోయే కొత్త IB అధికారులకు ఆయన ప్రేరణగా నిలుస్తారని ఆశిద్దాం.